హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. సో ఐపీఎల్ 18 సీజన్లో హోమ్ గ్రౌండ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరొక కీలక మ్యాచ్ ఆడబోతుంది. ఇప్పటికే ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపుగా చేజార్చుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్కి ఇంకా కేవలం కొద్దిపాటి ఆశలు అయితే మిగిలి ఉన్నాయి. ఎందుకంటే అది కూడా ఇతర జట్ల ఫలితాల మీద మేబీ అది కూడా అద్భుతం జరిగితే తప్ప వాళ్ళు ఫైనల్ సెమీ ఏదైతే ఈ ప్లే ఆఫ్ రేస్ ముందుకెళ్లే అవకాశం అయితే కనిపించట్లేదు. సో ఢిల్లీ క్యాపిటల్స్తో ఉప్పల్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగబోతుంది. సో ఈ మ్యాచ్లో ఇరు జట్ల విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి, పిచ్ కాంబినేషన్ ఎట్లా ఉండబోతుంది, సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ సుధీర్ మహావాది. సుధీర్ గారు, సో సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో ఆశించిన మేర రాణించలేదు. బ్యాటింగ్ ఎప్పుడు కూడా బ్యాటింగే బలం అనుకున్నాం లాస్ట్ సీజన్ నుంచి, కానీ ఇదే ఇక్కడ బలహీనతగా మారి మొత్తం వాళ్ళ వరుస ఓటములు కారణమైందని చెప్పుకోవాలి. సో మరి ఒక 1 వీక్ బ్రేక్ తర్వాత మొన్న రీసెంట్గా ఓడిపోయారు మళ్ళీ. సో దీని గురించి ఏం చెప్తారు మీరు? ఇట్ హ్యాపెన్స్ అండి కొన్ని టోర్నమెంట్స్లో. ఆఫ్ కోర్స్ ఎవ్రీ టైమ్ యూ డోంట్ విన్, ఎవ్రీ టైమ్ యూ డోంట్ లూజ్ ఆల్సో. ఏ టోర్నమెంట్లోనైనా ఓడిపోయినప్పుడు నరేష్ కొన్ని ప్లస్ పాయింట్స్ ముందుకు తీసుకొని వెళ్ళాలి. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా అదే చేస్తారు. చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు. మీరు చూడండి, ఇప్పుడు అభిషేక్ శర్మ కానివ్వండి, నితీష్ కుమార్ రెడ్డి అయినా, ఈశాన్ కిషన్ అయినా, వీళ్ళందరూ కూడా ఫ్యూచర్లో ఇండియాకి ఇంకా ఎక్కువ ఆడేటటువంటి ప్లేయర్స్ ఉన్నారు. అండ్ ఈవెన్ ఫారినర్స్లో కూడా కొంతమంది యంగ్స్టర్సే చాలా కంటిన్యూ అవుతున్నటువంటి క్రికెటర్స్ ఉన్నారు. కనుక అంత పెద్ద ప్రతిసారి కూడా డిసప్పాయింట్ కాకూడదు మనం. బికాస్ ఎవ్రీ డిఫీట్ అనేది మీకు ఒక మంచి పాఠాన్ని నేర్పుతుంది. అండ్ వాళ్ళ ఛాన్సెస్ అన్నారు. అఫ్కోర్స్ ఆ మిరకెల్ కూడా నేను అనుకుంటాను జరిగే, కానీ ఉన్న సిచ్యువేషన్లో ప్లే ఆఫ్కి అయితే ఛాన్స్. మొన్నటి మ్యాచ్లో ఒక మంచి విక్టరీ సాధించినట్లయితే దే హ్యాడ్ దట్ ఆపర్చునిటీ ఆల్సో. ఎందుకంటే గుజరాత్లో జరిగింది, టాస్ గెలిచారు. టాస్ గెలిచిన తర్వాత ఆ అడ్వాంటేజ్ బొడగొట్టుకున్నారు. హ్యాడ్ దే బ్యాటెడ్ ఫస్ట్, ఇట్ కుడ్ బీన్ ఎ డిఫరెంట్ స్టోరీ యాక్చువల్లీ. ఎందుకంటే బ్యూటిఫుల్ బ్యాటింగ్ వికెట్ అది. మనం చూసాం కదా, ఎక్కడ కూడా అసలు యాక్చువల్గా బాల్ ఎంత మంచి బాల్ వేసా కానీ బ్యాట్ని బీట్ చేసే బాల్ అయితే కనబడలేదు. ఇట్ వాస్ కమింగ్ నైస్లీ ఆన్ టు ద బ్యాట్. అండ్ సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్ ఇద్దరు బ్రహ్మాండంగా రాణించారు. బట్లర్ తన ఫామ్ కంటిన్యూ చేసి. అక్కడ నాకు ఏమనిపించిందంటే సన్ రైజర్స్ హైదరాబాద్ ది లాస్ట్ ఎ గుడ్ ఆపర్చునిటీ యాక్చువల్లీ టు స్కోర్ ఎ విన్. ఒకవేళ అక్కడ విన్ చేసినట్లయితే కొంచెం హోప్స్ పెరిగేవి. ఎందుకంటే 8 విన్స్కు మీకు ఛాన్స్ ఇప్పటికీ కూడా ఉంది. దట్టు ఇప్పుడు ఢిల్లీతో రేపు ఆడుతున్నారు కనుక నరేష్, ఇప్పుడు ఢిల్లీని రేపు ఓడించినట్లయితే ఢిల్లీ కూడా రేస్లో ఉన్నది కనుక వాళ్ళ ఛాన్సెస్ తగ్గుతుంటాయి. ఈ లోలో ఉన్న టీమ్స్కి ముందుకు పోయే ఛాన్స్ ఉంటుంది. సో ఆ గొప్ప అవకాశాన్ని వాళ్ళు చేజార్చుకున్నారు గుజరాత్లో. సో రేపటి నుంచి జరిగేది జస్ట్ ఒక చిన్న ఆశనే కానీ, బట్ ఆ ఆశ కూడా నేను అనుకుంటాను మీకు ప్లే ఆఫ్స్కి అయితే అవకాశాన్ని ఇచ్చేలాగా కనబడటం లేదు. బట్ దే ప్లేడ్ వెల్ సమ్ ఏరియాస్లో. మీకు ముఖ్యంగా స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళకు ఓపెనర్స్ కన్సిస్టెన్సీ లేకపోవడం, కీలకమైనటువంటి మ్యాచెస్లో అభిషేక్ శర్మ రాణించకపోవడం, మొన్నటి మ్యాచ్లో ట్రావిస్ హెడ్ చక్కగా ఆడుతూ అవుట్ కావడం. అండ్ ఈశాన్ కిషన్ ఒక బిగ్ హోప్స్ తోటి తీసుకున్నారు. ఫస్ట్ మ్యాచ్లో బ్రహ్మాండంగా రాణించారు. వి వర్ దేర్ యాక్చువల్లీ. వండర్ఫుల్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత ఫెయిల్యూర్స్ ఎక్కువగా చూసాం. అండ్ ఆ తర్వాత వాళ్ళు చేసినటువంటి కాంబినేషన్స్ కూడా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు చెన్నై ఫెయిల్యూర్స్ కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం నరేష్. కాంబినేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. వెన్ యూ స్టిక్ టు వన్ కాంబినేషన్ యూ హెవ్ టు స్టిక్ టు దట్ యాక్చువల్లీ. అంటే ఏదో ఎప్పుడో మీకు అవసరం ఉంటే తప్ప అదర్వైజ్ దాన్ని మార్చకూడదు. ఇప్పుడు మన ఆర్సీబీ బెతెల్ని ఆడించారు అంటే దానికి కారణం ఏంటంటే సాల్ట్ ఇంజరీ కారణంగా అవకాశం వచ్చింది. దాన్ని చక్కగా అతడు స్వీకరించాడు కూడా, అండ్ బ్రహ్మాండంగా రాణించాడు కూడా. బట్ మీరు సన్ రైజర్స్ హైదరాబాద్ చేసినటువంటి చాలాసార్లు కూడా డిస్కస్ చేసాం. బ్యాటింగ్ ఆర్డర్లో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అండి, అండ్ వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్లో వాళ్ళు చేంజెస్ కానీ ఎక్కడ వర్కౌట్ అయినప్పటికి కూడా వాళ్ళు చేంజ్ చేయకపోవడం మీరు చూడండి. అందుకనే ఇప్పుడు గుజరాత్ ఆడుతున్నప్పుడు కూడా ఎప్పుడైతే టాప్ ఆర్డర్ కొంచెం అదైందో వాళ్ళు సాయి సుదర్శన్ త్వరగా అవుట్ అయితే కాలేదు అసలు యాక్చువల్గా. బట్ మధ్యలో ఎప్పుడైనా వాళ్ళకి ఒక లెఫ్ట్ హ్యాండెడ్ కావాలి ఆ రొటేషన్ కొరకు అంటే శుభ్మన్ గిల్ ఈ బ్రాట్ తెవేటియాని తీసుకురావడం చూసాం అసలు యాక్చువల్గా. సో అట్లా చేయలేకపోయినారు. మీరు అన్నట్టుగా ఈశాన్ కిషన్ అండ్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఈ ముగ్గురు లెఫ్ట్ హ్యాండెడ్ టాప్లో ఉండడం అనేది ఐ డోంట్ నో వాళ్ళ ఏ ఐడియాతోటి వాళ్ళు అసలు యాక్చువల్గా స్టార్ట్ చేశారో అది రియల్గా క్లిక్ కాలేదు వాళ్ళకు. అండ్ దట్ నితీష్ కుమార్ రెడ్డిని స్టార్టింగ్లో మిడిల్ ఆడించారు సెకండ్ డౌన్లో. అసలు యాక్చువల్గా అతడు ఫ్రీడమ్ ఇష్టపడే క్రికెటరు, స్ట్రోక్స్ ఆడుతుంటాడు. అండ్ అతనికి కూడా ఆ రోల్ సరిగా ఫిట్గా అన్నట్టుగా కనబడింది. దాంతోపాటు మొహమ్మద్ షమీ లాంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ అన్ని రన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ఈ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక చెత్త బౌలింగ్ యూనిట్గా చాలా మంది చెప్తున్నారు. చూడండి, ఇప్పుడు చెత్త బౌలింగ్ యూనిట్గా అండ్ కమిన్స్ క్యాప్టెన్సీ విషయం కూడా అన్నారు. కానీ ఎప్పుడైతే మీకు షిప్లో అన్ని హోల్స్ ఉంటాయో ఒక కెప్టెన్ మాత్రం షిప్ని ఎలా ముందుకు నడిపించగలుగుతారు చెప్పండి. సేమ్ హ్యాపెండ్ విత్ ధోని టీమ్ ఆల్సో. ధోనిని ఎవరి చేతిలో ఒక మ్యాజిక్ బ్యాండ్ అయితే ఉండదు కదా మనం అది చేయడానికి. మీకు టీమ్స్ క్రికెట్ ఈజ్ ఎ టీమ్ గేమ్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీకు ఓవరాల్గా అందరు పర్ఫామ్ చేసినప్పుడే గెలుస్తారు. గుజరాత్ గెలుస్తూ వచ్చింది అంటే దానికి కారణం వాళ్ళ టీం ఎఫర్టే.
ముంబై గెలుస్తూ వచ్చిందంటే అందరూ కలిసికట్టుగా ఆడడంతో గెలుస్తున్నాం. రోహిత్ ఆడినప్పుడు మిగతా వాళ్ళు ఆడారు, రోహిత్ ఆడుతున్నప్పుడు కూడా అందరూ ఆడుతుండడం చూస్తున్నాం. సో ఆ కన్సిస్టెన్సీ అనేది ఎక్కడ కనబడలేదు. సో దట్ ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ ఫర్ హైదరాబాద్ ఫెయిల్యూర్స్. బట్ ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్ అని చెప్పి వాళ్ళు దాన్ని ఈ అంటే సంవత్సరం షమి T20 బౌలింగ్లో అంత సక్సెస్ కాలేదనుకోవాలి. ఎందుకంటే వన్డే వరల్డ్ కప్లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాతే వాళ్ళు తీసుకున్నారు వేలంలో 10 కోట్లు పెట్టి. అంటే ఇక్కడ T20 ఫార్మేట్ వరకు అతను 4 ఓవర్లు కూడా కన్సిస్టెంట్గా. షమి ఎటువంటి బౌలర్ అంటే రియల్గా చెప్పాలంటే నరేష్, షమి కానివ్వండి, మీకు ఈశాంత్ శర్మ కానివ్వండి, వాళ్ళకు వికెట్ పైన ఏదైనా ఉంది కొంచెం అంటే మొమెంటమ్ తోటి అది నాట్ లైక్ బుమ్రా ఫర్ ఎగ్జాంపుల్ స్లో వికెట్ పైన కూడా అడ్జస్ట్ అయ్యి డిఫరెంట్గా బౌలింగ్ చేయగలుగుతాడు. భువనేశ్వర్ కుమార్ కూడా అట్లా అడ్జస్ట్ కాగలుగుతాడు కొన్ని మ్యాచ్. నిన్న అంటే అఫ్కోర్స్ చాలా రన్స్ ఇచ్చారు, దట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ వీళ్ళంతా కూడా సిచ్యువేషన్కి దగ్గరగా వికెట్కి దగ్గర. బట్ షమి ఈజ్ నాట్ దట్ టైప్. షమికి మొమెంటమ్ రిధమ్ ఉండాలి. ఆ రన్అప్లోనే ఈ సంవత్సరం ఆ మొమెంటమ్ కనబడలేదు అసలు. యాక్చువల్గా ఆ స్మూత్ రిధమ్ మ్యాచ్లో పూర్తి స్పెల్ కూడా కంప్లీట్ చేయలేదు. అందుకనే మొన్నటి మ్యాచ్లో కూడా 3 ఓవర్స్ ఇచ్చిన అవుట్ ఆఫ్ గ్రౌండ్ అబ్సల్యూట్లీ. సో అతని మూమెంటం లేదు. అంటే ఒక హర్షల్ పటేల్ మాత్రం కొంచెం ఓవరాల్గా కంపారిటివ్లీ అమాంగ్ ఆల్ ఫాస్ట్ కూడా ఓకే, బట్ కానీ ఎక్కువ మ్యాచెస్ ఆడలేదు కానీ బట్ ఆడిన మ్యాచెస్లో ఈ వాజ్ గుడ్ యాక్చువల్లీ. మరొకటి ఏంటంటే వాళ్ళకు జంపా లాంటి మెయిన్ స్పిన్నర్ దూరం కావడం ఇప్పుడు సరి అయినటువంటి పీక్ సమయంలో. ఇప్పటి వరకు వాళ్ళు కొన్ని విజయాలు ఒక 2 విన్స్ వాళ్ళు ఎక్స్ట్రా సాధించినట్లయితే ఇంకా కంఫర్టబుల్ పొజిషన్స్ ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే ప్రతి మ్యాచ్లో మ్యాండటరీ అయిపోయింది విక్టరీ. మ్యాండటరీ అయినా కానీ నెట్ రన్ రేట్ మీరు మాట్లాడటం లేదు నరేష్. నెట్ రన్ రేట్ కూడా ఎంత మైనస్లో ఉంది అంటే దాన్ని ప్లస్లోకి తీసుకువెళ్ళాలంటే ప్రతి మ్యాచ్లో 200+ స్కోర్ చేయాలి. తర్వాత అపోజిషన్ మీరు తక్కువ స్కోర్కు కట్టడి చేయాలి. విల్ దట్ హ్యాపెన్? యూ టెల్ మీ. ఓకే, కమింగ్ టు ది ఢిల్లీ క్యాపిటల్స్, వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ మ్యాచ్లో? ఎందుకంటే వాళ్ళకు నేను అనుకుంటాను కపుల్ ఆఫ్ ఇంపార్టెంట్ మ్యాచెస్ ఉన్నాయి వాళ్ళకు. గుజరాత్ తోటి ఒక మ్యాచ్ ఉంది, తర్వాత ఐ థింక్ దే ఆర్ గోయింగ్ టు ప్లే అగెన్స్ట్ లక్నో తోటి కూడా ఉంది అనుకుంటా, పంజాబ్ తోటి ఉంది ముఖ్యంగా. సో ఇప్పుడు టాప్లో ఉన్నటువంటి టీమ్స్ తోటి వాళ్ళు ఆడబోతున్నారు కనుక రేపటి మ్యాచ్ అనేది వాళ్ళకు సన్ రైజర్స్ హైదరాబాద్ను ఓడించినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ఇక టోటల్గా అవుట్ అయిపోతారు, అఫీషియల్గా అనౌన్స్ చేయబోతారు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఒకవేళ ఢిల్లీని ఓడించినట్లయితే ఢిల్లీ యొక్క ఛాన్సెస్ తగ్గుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఇంపార్టెంట్ మ్యాచెస్ ఓడిపోయినారు, గెలిచే మ్యాచెస్ వాళ్ళు ఓడిపోయినారు. గెలవని మ్యాచ్లో విక్టరీ సాధించారు ఫస్ట్ మ్యాచ్లో. అసలు యాక్చువల్గా 65 for 5 నుండి ఆ రికవరీ అనేది దట్ వాస్ ట్రెమండస్ ఫర్ ద మ్యాచ్. ఆ తర్వాత వాళ్ళు వరుసగా 4 మ్యాచెస్ గెలిచి ఓడిపోయినారు. అండ్ కొంచెం అక్కడి నుంచి మూమెంటం అని తగ్గుతుంది. దానికి కారణాలు నేను ఏమంటానంటే అసలు టాప్లో వాళ్ళకు ఓపెనర్స్ యొక్క కన్సిస్టెన్సీ లేకపోవడం. డూప్లిసీ మన ఓడిపోయిన మ్యాచ్లో రాణించాడు, 2 మ్యాచెస్లో ఆడలేదు. పొరెల్ ఎప్పుడు ఆడతాడో తెలియదు, ఎప్పుడు ఆడాడో తెలియదు. అప్పుడు ఓన్లీ మీకు క్విక్ స్టార్ట్స్ ఇస్తాడు కానీ అతడు యాజ్ అన్ ఓపెనర్గా 15 overs 20 overs వరకు ఆడలేదు. ఇప్పుడు ఆర్సీబీ గెలుస్తుంది అంటే విరాట్ కోహ్లీ దాదాపుగా ప్రతి మ్యాచ్లో కూడా చూడండి అతడు 650sలో 15 overs కంటే ఎక్కువగా ఆడినటువంటి మ్యాచెస్ చాలా ఉన్నాయి. సో మీకు అవి లేవు. డూప్లిసీ మొన్నట్టు ఆడాడు కానీ బట్ సరిపోలేదు వాళ్ళకు. అండ్ అట్లాగే వాళ్ళకు రాహుల్ ఒక్కడే కన్సిస్టెన్సీ కనబరిచాడు. బట్ కరుణ్ నాయర్ కూడా ముంబైతో ఆడిన తర్వాత ఫెయిల్యూర్స్. అభిషేక్ పోరెల్ కూడా కొన్ని మ్యాచెస్ నాట్ రెగ్యులర్లీ మీరు అంటే కొన్ని మ్యాచెస్లో ఆడాడు. అండ్ వాళ్ళకు స్టార్క్ రియల్గా చెప్పాలంటే కపుల్ ఆఫ్ మ్యాచెస్లోనే బౌలింగ్ చేయగలిగాడు కానీ మంచిగా మిగిలిన మ్యాచెస్లో ఎక్కువ రన్స్ ఇచ్చాడు. పవర్ ప్లేలో కూడా ఎక్కువగా రన్స్ ఇవ్వడం అదే మైనస్ అయిపోయింది. అండ్ అసలు యాక్చువల్గా ఓడిపోయే మ్యాచ్ ఆర్ఆర్ తోటి స్టార్క్ పర్ఫార్మెన్స్ తోటి అక్కడ గెలిచారు. ఇట్ వాస్ గుడ్ ఇన్ దట్ మ్యాచ్. తర్వాత వాళ్ళకు మిగతా ఇండియన్ బౌలర్స్ యొక్క సపోర్ట్లో ముఖేష్ వాజ్ టోటలీ ఫెయిల్యూర్ అయిపోయినాడు. ఒక కుల్దీప్ యాదవ్ ఒక్కడే చక్కటి బౌలింగ్ కనబరిచాడు. అక్షర్ పటేల్ కూడా బౌలింగ్లో అంత పెద్ద అంటే లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్లో వికెట్లు ఉన్నాయి కానీ స్టార్టింగ్లో ఈ వాజ్ నాట్ గెటింగ్ వికెట్స్ ఎట్ ఆల్. విప్రాజ్ యాడెడ్ కలర్స్ టు దెమ్. ఈవెన్ ఆస్ట్రోస్ కూడా స్టార్టింగ్లో ఆడినటువంటి పర్ఫార్మెన్స్ ఎండింగ్లో కనబడలేదు. సో వాళ్ళకు ప్రాబ్లమ్స్ రెట్టింపు అవుతున్నాయి కానీ అంటే పెరుగుతున్నాయి కానీ వాళ్ళకి తగ్గటం లేదు. సో దాంతో కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ చెప్పుకోదగ్గలేదు. అండ్ రేపటి మ్యాచ్ నరేష్ వాళ్ళకు చాలా చాలా ఇంపార్టెంట్. రేపు ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దెన్ సన్ రైజర్స్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సన్ రైజర్స్ ఏంటంటే వాళ్ళకు నథింగ్ టు లూజ్. రేపు విక్టరీ ఏదైతే ఢిల్లీకే కావాలి. ఒకవేళ సన్ రైజర్స్ మరి ఢిల్లీని ఓడించినట్లయితే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ బికాస్ హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు. అండ్ వాళ్ళకు కొంచెం ఫేవరెట్ గ్రౌండ్ కూడా ఫేవరబుల్ కండిషన్స్ కూడా ఉంటాయి కనుక. అండ్ దాంతోపాటు ఏంటంటే వర్షం కూడా పడే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. పడకుండా ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం, మనం డిస్కషన్ చేసినప్పుడు కూడా ఇట్ ఈస్ డ్రిజిలింగ్ అవుట్ సైడ్. రేపు ఒక స్టడీ డ్రిజిల్ కంటిన్యూ అయితే అండ్ అది పాపం ఢిల్లీకి చాలా నష్టాన్ని చేకూరుస్తుంది. అండ్ హైదరాబాద్కు ఆఫ్ కోర్స్ ఆ 1 point అనేది ఇంకా టోటల్గా సరిపోతుంది. ఓకే, కమింగ్ టు ది రెండు టీంల్లో కనుక హూ విల్ బి వాచింగ్ అవుట్ ఫర్ 3 players, ఎనీ 3 players? సన్ రైజ్లో ఎవరు కీలకమయ్యే అవకాశం ఉంది? ఢిల్లీ క్యాపిటల్స్ టుమారో ఐ థింక్
హెడ్ విల్ బీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ బికాస్ స్టార్కును అటాక్ చేయాలి స్టార్టింగ్లో అంటే ఐ థింక్ హెడ్ కెన్ డూ దట్ అండ్ ఈవెన్ అభిషేక్ ఆస్ట్రేలియా శర్మ వర్సెస్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియన్ వర్సెస్ ఆస్ట్రేలియన్ దట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఢిల్లీలో నేను అనుకుంటాను టాప్ ఆర్డర్లో ఓపెనర్స్ ఎవరన్నా ఒకరు రాణించాలండి వాళ్ళకు అయితే మేబీ డూప్లిసీ అయినా కానీ నాకేమనిపిస్తుంది అంటే మెగర్కును కూడా ఆడిస్తే పర్వాలేదు రేపు మెగర్కి ఆడించి ఒక బౌలర్ని తగ్గించుకోవాలి వాళ్ళకు మిడిల్ ఆర్డర్ అది చేసుకొని మెగర్క్ అండ్ ఎందుకంటే ఉప్పల్ స్టేడియం బ్యాటింగ్ వికెట్ కాబట్టి మేబీ యా వాళ్ళు కపుల్ ఆఫ్ మ్యాచెస్లో నేను కూడా 3 ఫారినర్స్ తోటి ఆడినటువంటి అవి కూడా చూసాం మనం సో స్టబ్స్ ఈజ్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ యాక్చువల్లీ స్టబ్స్ పర్వాలేదు మిడిల్ ఆర్డర్లో కొంచెం హోప్ని అయితే ఇస్తున్నారు సో స్టార్క్తో పాటు ఇంకెవరైనా ఫారిన్ బౌలర్స్ ఉన్నారంటే ఉన్నాడు దుష్యంత్ చమారా బట్ నాట్ బీన్ వెరీ ఇంప్రెసివ్ సో దుష్యంత్ చమారాను డ్రాప్ చేసి ఇండియన్ బౌలర్ని ఎవరైనా ఇంక్లూడ్ చేసుకొని ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ 3 స్పిన్నర్స్ ఉంటారు విప్రాజ్ ఉన్నాడు కుల్దీప్ ఉంటాడు అక్షర్ ఉంటాడు కనుక ఒకవేళ మెగర్కి ఆడించినట్లయితే ఈవెన్ స్టబ్స్ కెన్ బౌల్ ఫర్ దెమ్ ఒకవేళ అలా జరిగినట్లయితే బ్యాటింగ్ అనేది చాలా బ్యాటింగ్ పెంచుకోవడం కూడా ఇంపార్టెంట్ బికాస్ హైదరాబాద్ ఈజ్ అ బ్యూటిఫుల్ బ్యాటింగ్ వికెట్ కనుక మీరు ఒక మంచి స్కోర్ చేసినట్లయితే ఎంత స్కోర్ ప్రెడిక్ట్ చేస్తున్నారు? 200 అబౌవ్ అండి ఖచ్చితంగా. ఐ థింక్ ఈ సీజన్లో చాలా వరకు 2-3 మ్యాచెస్ చూసాం ఇక్కడ 2 మ్యాచెస్లోనే వచ్చింది అండ్ 2 మ్యాచెస్లో 200 స్కోర్ ఒకవేళ రెయిన్ ప్రెడిక్షన్ ఉంటే కనుక మేబీ ఇట్స్ విల్ ఎఫెక్ట్ ఆన్ పిచ్. యా ఒకవేళ రెయిన్ వర్షం కారణంగా ఏదైనా ఇంటరప్షన్స్ ఉంటే మాత్రం 180 అప్పుడు టాస్ కూడా కీలకంగా మాత్రం అప్పుడు కొంచెం స్లోనెస్ ఉంటుంది కనుక 180 కూడా కొంచెం మంచిగా ఎందుకంటే 2 మ్యాచెస్లో మనం 2 బిగ్ స్కోర్ చూసాం 1 అగైనెస్ట్ ఆర్ఆర్ 286 వాళ్ళు స్కోర్ చేసి 240+ వీళ్ళు స్కోర్ చేశారు 245 సమ్ పంజాబ్ చేస్తే 240 చేసి వీళ్ళు చేజ్ కూడా చేశారు ఆ తర్వాత 196 హైదరాబాద్ స్కోర్ ఇన్ 1 మ్యాచ్ సో బిగ్ స్కోరింగ్ మ్యాచెస్ చూస్తున్నాం కనుక టుమారో ఇట్స్ గోయింగ్ టు బి అనదర్ హై స్కోరింగ్ మ్యాచ్. ఓకే ఫైనల్గా ఈ మ్యాచ్ మీద మీ ప్రెడిక్షన్? SRH మైట్ సర్ప్రైజ్ ఢిల్లీ అని ఒక ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది అండ్ దట్స్ నాట్ గోయింగ్ టు బి ఐ మీన్ ఢిల్లీ ఫ్యాన్స్ నేను అనుకుంటాను వాళ్ళు డెఫినెట్లీ హ్యాపీగా ఉండరు నా దాంతో బట్ నాకైతే SRH ఇప్పుడు ఉన్నటువంటి టీమ్స్ కూడా ఏవైతే ఛాన్సెస్ లేని టీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా స్పాయిలింగ్ ద పార్టీ అంటాం కదా అదే చేసేలాగా నిన్న చెన్నైకి కూడా ఆ ఛాన్స్ కనబడింది బెంగళూరులో బట్ ఇట్ వాస్ అ గుడ్ విన్ ఆఫ్ కోర్స్ ఇన్ ద ఎండ్ ఫర్ ఆర్సీబీ బట్ నాకేమనిపిస్తుంది అంటే టుమారోస్ మ్యాచ్లో SRH విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ గారు. Thank సో you. సుధీర్ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే సన్ రైజ్ మైట్ అప్సెట్ ఢిల్లీ అవకాశాలకు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ లిటిల్ బిట్ ఆఫ్ 10-20% మాత్రమే ఛాన్స్ ఉంది అది కూడా రేర్ వేరే ఏదైనా మిరాకిల్ జరిగితే తప్ప కానీ ఢిల్లీకి ఈ మ్యాచ్లో విక్టరీ అనేది చాలా క్రూషియల్ కాబోతుంది. సో ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే ఉప్పల్ స్టేడియం వేదికగా ఒక హై స్కోరింగ్ మ్యాచే ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్పేసి సుధీర్ మహావతి చెప్తున్నారు. కీప్ వాచింగ్ డైల్ స్పోర్ట్స్.